పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువిశేషము 6వ అధ్యాయము 63వ వచనము. జీవమును ఇచ్చినది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసముంచి జీవిస్తున్నటువంటి దివ్యవాణి విశ్వాసులారా, అందరూ బాగున్నారా? బాగున్న వారమందరము కూడా 2 చేతులు పైకి లేపి దేవునికి స్తోత్రం తెలియచేద్దామా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రోజున క్రీస్తు సందేశము అను ఈ దివ్యవాణి కార్యక్రమం ద్వారా దేవాతి దేవుడు మనలందరినీ కూడా ఆత్మను రక్షించుకోమని ఈనాడు మనతో మాట్లాడబోతున్నాడు. ఎప్పుడైతే మనము ఆత్మను రక్షించుకోగలుగుతూ ఉంటామో అప్పుడు ఆ పరమాత్మలో, ఆ నిత్య జీవంలో ఆనందంగా ఉంటాము అనే అంశాన్ని ఈరోజున మనం నేర్చుకోబోతున్నాం. అయితే దేవుని ప్రియ బిడ్డలారా, జీవము ఇచ్చినది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము అనుమాట యోహాను 6:63లో చదువుకున్నాం. జీవాన్ని ఇచ్చేది ఆత్మని గ్రహించాలి. ఆత్మ ఎప్పుడైతే మన ఆధీనంలో ఉంటుందో అప్పుడు గొప్ప కార్యాలు ఈ శరీరం ద్వారా చేయవచ్చును అనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ తగ్గట్టుగా మనం జీవించకపోతే, శరీరానుసారంగా జీవించినట్లయితే శరీరము ఏ విధంగా నిష్ప్రయోజనం అవుతూ ఉందో అదేవిధంగా ఆత్మను కూడా మనము కోల్పోయినటువంటి బిడ్డలముగా ఉంటూ ఉంటాం. కాబట్టి మనందరము అసలు ఆత్మ అంటే ఏమిటి, దానిని ఏ విధంగా మనము కాపాడుకోవాలి, ఆత్మ నుండి మనము దూరం ఎలా అవుతూ ఉన్నాం అనే అంశాన్ని ఈరోజున మనము కొద్దిసేపు ధ్యానించుకుందాం. అసలు ఆత్మ అంటే ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని గనక మనము గమనించినట్లయితే దేవుని యొక్క శ్వాస. ఆత్మ అంటే దేవుడు మానవుని యొక్క ముక్కు రంధ్రములలో ఆయన వాయువును ఊదెను అనే మాట మనం చదువుతూ ఉంటాం. ఒక మాటలో చెప్పాలంటే ఈ మట్టి శరీరానికి ఒక రూపాన్నిచ్చి ఆ రూపానికి తన ప్రాణమును అందించాడు. అందుకే దేవుని యొక్క శ్వాస అని నేను అంటూ ఉన్నా. ఆత్మ అనేది దేవుని శ్వాసతో మానవునిలోనికి విచ్చేసింది. ఎప్పుడైతే మనము ముక్కు రంధ్రముల నుండి శ్వాసను పీల్చుకోవటము ఆపివేస్తామో ఆత్మ లేదా హృదయము స్పందించటం ఆగిపోతుంది. కాబట్టి మనందరం గుర్తుంచుకోవలసినటువంటి గొప్ప అంశము, నీ శరీరం శాశ్వతం కాదు, నీ పేరు శాశ్వతం కాదు, నీ అందచందాలు శాశ్వతం కాదు, నీ చదువు, నీ డిగ్రీలు లేదా నీ ఉద్యోగం, నీ హోదా ఏవి కూడా శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఒక్కటే, అదే దేవుడిచ్చినటువంటి ఆత్మ. ఈ ఆత్మ దేవుడు ఇచ్చాడు కాబట్టి తిరిగి దేవుడే తీసుకోవాలి. దేవుడు తీసుకోవాలి అంటే దేవునికి మెచ్చినటువంటి పనులను ఈ శరీరంతో మనము చేయాలి. అందుకే శరీరం నిష్ప్రయోజనం.
నిష్ప్రయోజనమయ్యేటటువంటి శరీరంలో దేవుడు ఆత్మనుంచాడు. ఆత్మకు అనుసంధానముగా మనము జీవించినట్లయితే మన ఆత్మను రక్షించుకునే బిడ్డలము అవుతూ ఉంటాం. కాబట్టి ఈ లోకంలో నువ్వు 70, 80 మహా అయితే 90 సంవత్సరాలు జీవిస్తావేమో. ఆ 90 సంవత్సరం తర్వాత శరీరాన్ని నీ వదిలిపెట్టాలి, నీ పేరుని నీ వదిలిపెట్టాలి, నీ చందాలను నీ వదిలిపెట్టాలి, నీ డిగ్రీలు, నీ హోదాలు, నీ పదవులు, నీ అంతస్తులు అన్నీ వదిలిపెట్టాలి. నువ్వు తీసుకుని పోయేది ఒక్కటే ఆత్మ. ఈ ఆత్మ ద్వారా నువ్వు చేపట్టే మంచి కార్యం, ఈ మంచి కార్యం ద్వారా నీవు ప్రభు సన్నిధికి చేరగలుగుతావు. మంచి కార్యము నీవు ఆత్మతో చేయలేకపోయినట్లయితే శరీరానుసారంగా, నిష్ప్రయోజనమైనటువంటి శరీరానుసారంగా నువ్వు జీవించినట్లయితే నీ ఆత్మను నువ్వు కోల్పోతూ ఉంటావు. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, మరి ఏది శాశ్వతంగా ఉంటూ ఉంది అని ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం అంటే ఆత్మ మాత్రమే శాశ్వతం, ఆత్మ మాత్రమే సజీవం, అన్నీ కూడా నిర్జీవంతో సమానం. దేవుని ప్రియ బిడ్డలారా, మరి ఈ ఆత్మను మానవుడు ఎలా కోల్పోతూ ఉన్నాడు అనే అంశాన్ని మనము ఈ రోజున ధ్యానించుకుందాం. దేవుడు ఎప్పుడైతే తన రూపంలో మానవుణ్ణి తయారు చేసుకొని తన శ్వాసను అందించి ఆత్మ రూపంలో ఆయన మనతో ఉంటూ ఉన్నాడో, మనతో వాసం చేస్తూ ఉన్నాడో, ఆ ఆత్మను మనము అణిచివేసి మన హృదయానుసారంగా కాకుండా మన శరీరానుసారంగా జీవిస్తున్నాం, ఆలోచనసారంగా జీవిస్తూ ఉన్నాం, ఆత్మను మనము అడ్డగిస్తూ ఉన్నాం. కాబట్టి ఏ విధంగా మనం ఈ ఆత్మను కోల్పోతూ ఉన్నామో మనం చూసినట్లయితే 3 విధాలుగా ఆత్మను మనము కోల్పోతూ ఉన్నామని మనం ఈ రోజున ధ్యానించుకోబోతున్నాం. మొట్టమొదటిది యోషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనాన్ని గనక మనం చదివినట్లయితే వాక్కు సెలవిస్తుంది, మీ పాపములు మీకును దేవునికి నీ మధ్య అడ్డుగోడగా ఉన్నవి, మీ దోషముల వలన అతడు ముఖమును మరుగు చేసుకొని మీ వేడుకలను ఆలింపకున్నాడు. మన ప్రార్థనకు, ఆశీర్వాదానికి, అభిషేకానికి అడ్డుగా మన పాపం ఉంటూ ఉంది. ఎప్పుడైతే శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నామో ఆత్మను అడ్డగిస్తూ ఉన్నాం, దేవునికి ఆత్మకు మధ్యలో మన పాపాన్ని, మన చెడు ఆలోచనను, మన శారీరక వ్యామోహాలను మనం ఏం చేస్తున్నామంట, ఆ మధ్యలో ఉంచుతూ ఉన్నాం. అందుకే దేవుడు ఆయన ముఖమును కప్పుకొని మన వైపునకు చూడటం లేదు. ఆయన ఆత్మను మనకు వసగినటువంటి మన ఆత్మతో మనము ఆ ప్రభు యొక్క ఆత్మలో కలవాలి. కానీ నీవు నేను పాపాన్ని అడ్డుగోడగా ఉంచి మన ఆత్మను మనము కోల్పోతూ ఉన్నాం. దేవుడు మన వైపునకు చూడాలి అంటే మనము ఆ పాపాన్ని తొలగించాలి, ఆ అడ్డుగోడను తీసివేయాలి. అప్పుడే దేవుడు మన వైపునకు చూస్తాడు. అప్పుడు మన ఆత్మను మనము కాపాడుకునే బిడ్డలముగా అవుతూ ఉంటాం. దేవుని ప్రియ బిడ్డలారా, చక్కటి ఉదాహరణ మీకు చెప్పినట్లయితే, మీ దగ్గర మంచి కాస్ట్లీ ఫోన్ ఉంది అనుకుందాం. చాలా గొప్ప గొప్ప ఫోన్లు ఈ మధ్యలో వస్తూ ఉన్నాయి. చాలా గొప్ప ఫోను, డబ్బులు ఎక్కువ కలిగినటువంటి ఫోను మీ దగ్గర ఉంది. అందులో నెట్వర్క్ లేనటువంటి సిమ్ముని కనుక మీరు వేసుకున్నట్లయితే మీరు ఎంత పెద్ద ఫోను, ఎంత కాస్ట్లీ ఫోన్ వాడినా నెట్వర్క్ సరిగా లేకపోతే అది పనిచేయదు. అదేవిధముగా దేవుని ప్రియ బిడ్డలారా, మన పేరు ఎంత గొప్పగా ఉన్నా, మన అంతస్తులు ఎంత గొప్పగా ఉన్నా, మన యొక్క ఆలోచనలు ఎంత గొప్పగా ఉన్నా, మనం ఎంత అందముగా ఉన్నా, మనం ఎంత సంపాదించినా దేవునితో కనెక్షన్ లేకపోయినట్లయితే ఆత్మను కోల్పోయిన వాళ్ళము అవుతూ ఉంటాం. శరీరం నిష్ప్రయోజనం, దానితో పాటు ఆత్మను కూడా కోల్పోతున్నాం. ఎందుకు అనగా దేవునితో మనము కనెక్షన్ పెట్టుకోలేకపోతూ ఉన్నాం కాబట్టి. అందుకే యెషయా 59:2 అంటున్నాడు, మీ పాపములు దేవునికి మీకు అడ్డుగోడగా ఉన్నాయి,
కావుననే మీరు మీ ఆత్మను కోల్పోతూ ఉన్నారు, ఆత్మను కోల్పోయి శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నారు అని వాక్యము మనకు నేర్పిస్తుంది. కావున కీర్తన 66:18 గనక మనం చూస్తే, నా హృదయమందు నేను దోషము చేసిన ఎడల ప్రభువు నా మాట వినడు. నేను హృదయంలో పాపం చేసి ఇష్టానుసారంగా జీవించి నా వేడుకోలు ఆలించు అంటే ఆయన ఆలకించడు. ఎందుకంటే నువ్వు శరీరానికి ప్రాముఖ్యతనిస్తూ ఉన్నావు, హృదయంలో నువ్వు పాపం చేస్తూ ఉన్నావు, తలంపుతో పాపం చేస్తున్నావు, చేతులతో పాపం చేస్తున్నావు. నేను మంచోన్నయ్యా, నన్ను క్షమించయ్యా అని దేవుని సన్నిధికి వచ్చినట్లయితే దేవుడు నీ వైపునకు చూడడు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నీవు హృదయమున పాపము చేసి నేను మంచోడిని అని ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే, ఆ పశ్చాత్తాప హృదయం లేకపోయినట్లయితే ఆయన నీ వైపునకు చూడడు. దేవుని ప్రియ పిష్టలారు, మరి ఈ దోషము పాపము అంటే ఏమిటి? పాపం అంటే మనందరికీ తెలుసు, బుద్ధి వివరము తెలిసిన వెనుక మనసును నొప్పించి మీరుటయే పాపము అని సత్యోపసంక్షేపము క్యాటికిజం పుస్తకంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. బుద్ధి వివరము తెలిసిన వెనుక మనసొప్పి, మనసును చంపుకొని, మనసుని ప్రక్కన పెట్టి వేసి మనము చేసేదాన్ని పాపము అని మనం అంటూ ఉన్నాం. దేవుని ప్రియ బిడ్డలారా, నేనేమంటాను అందరికీ అర్థమయ్యే భాషలో అంటే 10 ఆజ్ఞలు మరియు తిరుసభ కట్టడలు 6, వీటిని మీరి దేవునికి వ్యతిరేకంగా మనం పోతే అది పాపము అనేది నేను చెప్తూ ఉంటాను. దేవుడు కూడా అసహించుకునేటటువంటి కొన్ని కార్యాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇవన్నీ దేవుడు అసహించుకొనును, దేవుడు అసహించుకొను కార్యములు 7 అని సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము తెలియపరుస్తుంది. అంటే దేవుడు ఏదైతే అసహించుకుంటూ ఉంటాడో అది పాపము కింద పరిగణింపబడుతుంది. అందులో ప్రధానమైనవి 7 అంట. 7 కొన్ని మనం చూద్దాం. మొదటిది గర్వపు చూపు. గర్వంతో విర్రవీగే వాళ్ళు, అందాన్ని చూసో, ఆస్తిని చూసో, చదువును చూసో, హోదాను చూసో గర్వంతో విర్రవీగే వాళ్ళంటే దేవుడు అసహించుకుంటాడు, చీదరించుకుంటాడు. గుడ్ ఫర్ నథింగ్ దేవుని దృష్టిలో. దేవుని ప్రియ పిట్టలారా, రెండవదిగా కల్లలాడు నాలుక. అంటే నోరు తెరిస్తే ఆ నాలుకతో అబద్ధాలు, ఇష్టమున్నట్టుగా మాట్లాడటం, లేనిపోనివి మాట్లాడటం, కల్పించి మాట్లాడటం, ఇంకొకరిని చిన్న చూపుగా చూడటం అనేవి దేవుడికి అసహ్యకరమైనటువంటిది. దేవుని ప్రియ బిడ్డలారా, నిర్దోషులను చంపు చేతులు. మంచివారికి మనము శిక్షను విధిస్తూ ఉంటాం, అలాంటి చెయ్యి మంచిది కాదు. కుట్రలు పన్ను హృదయము, ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. పాపానికి అడ్డుగోడ మన హృదయంలో కుట్ర పన్నుతాం, బయటికి మాత్రము మనము ప్రశాంతంగా ఉంటూ ఉంటాం, లోపల మాత్రము కుట్రలు పన్నుతూ ఉంటూ ఉంటాం. ఒక మంచిని చేస్తూ ఉన్నప్పుడు ఆ మంచి నచ్చకపోతే కొంతమందిని ఎగేసి ఏం చేస్తారంట, హృదయంలో కుట్రలు పన్ని ఆ మంచిని అడ్డుకుంటూ ఉంటాం. మన చుట్టూ మనం చూస్తూ ఉంటాం. దేవుని ప్రియ బిడ్డలారా, బయటికి మాత్రము బాగా మాట్లాడుతూ ఉంటారు, లోపల మాత్రం హృదయంలో కుట్రలు పన్నుతూ ఉంటూ ఉంటారు. దేవుడు అసహించుకుంటారు. అలాంటి వారు ఎన్ని సప్రసాదాలు తీసినా, ఎన్ని పాప సంగీతనాలు చేసినా, ఎన్నిసార్లు దివ్య బలి పూజలకు వచ్చినా దేవుడు ఆల్రెడీ అసంటి వాళ్ళని ఏం చేస్తున్నాడంట, అసహించుకున్నాడు. నువ్వు మారినప్పుడే, ఆ కుట్రలు పన్నే హృదయాన్ని నువ్వు తీసివేసినప్పుడే, ఆ అడ్డుగోడను తొలగించినప్పుడే దేవుడు మళ్ళీ నీ వైపునకు చూస్తూ ఉంటాడు. ప్రియ స్నేహితులారా,
గనుక మనం చూసినట్టయితే దేవుని ప్రియ బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, ప్రజలలో జగడములు పెంచువారు అంటే కొట్లాటలను పెంచేవారు. కొట్లాట్లకు ఉసిగొలిపేటటువంటి వారంటే దేవుడికి అసహ్యము. అదే విధముగా సాక్ష్యము మాటి మాటికి బొంకులాడువారు, అబద్ధాలు చెప్పేటటువంటి వారు, దేవుడు వీటిలన్నా అసహించుకుంటాడు. వీటి ద్వారా కూడా మనము పాపంలో పడిపోతూ ఉన్నాం. కాబట్టి ఈ పాపము నుండి బయటికి రావటానికి పరిష్కారం ఏమిటి, ఈ అడ్డుగోడను తొలగించుకోవటానికి పరిష్కారము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 20వ వచనం సెలవిస్తూ ఉంది, సియోనుకు విమోచకుడు వచ్చును, ఆయనే క్రీస్తు ప్రభు అని మనము గ్రహించాలి. క్రీస్తు ప్రభు ఎప్పుడైతే మన దగ్గరికి విమోచకుడిగా మన పాపములను, మన యొక్క చెడు ఆలోచనలను, మన చెడు హృదయాలను అన్నిటినీ కూడా ఆయన తన అమూల్యమైనటువంటి రక్తముతో శుద్ధిగా గావించబోతున్నాడో అప్పుడే పాప విమోచన. దేవుని ప్రియ బిడ్డలారా, అయితే ఆ క్రీస్తు ప్రభువు మానవ రూపంలో మన మధ్యలోనికి వచ్చేసి ఆయన పరలోక రాజ్యాన్ని గురించి, తండ్రి దేవుని గురించి ఈ లోకంలో ప్రచారము చేసి దేవుని యొక్క రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించి, మీరు పరివర్తన కలిగినటువంటి జీవితాన్ని 10 ఆజ్ఞలకు తగ్గట్టుగా, తిరుసభ కట్టడలో 6కు తగ్గట్టుగా మీరు జీవించినట్లయితే రక్షణలోనికి మీరు వస్తారు. మీ పాపముల కోసము, మీ హృదయ యొక్క కాఠిన్యము కోసము, మీ హృదయంలో మీరు ఆలోచిస్తున్నటువంటి కుట్రలన్నిటి కోసము నేను సిలువను ఎక్కబోతూ ఉన్నాను, ఆ సిలువ నుండి మిమ్మల్ని అందరినీ పరిశుద్ధులను చేయబోతున్నాను అని కల్వరిలో ఆనాడు ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కోసం కార్చాడు. దాన్ని గమనించి, దాన్ని గ్రహించి, ఆత్మ పరిశీలన చేసుకొని ఆత్మను రక్షించుకునే బిడ్డలముగా, ఆత్మానుసారముగా జీవించే బిడ్డలముగా నీవు నేను ఈ లోకంలో జీవించగలుగుతున్నామా? ఆలోచన చేద్దాం దేవుని ప్రియ బిడ్డలారా. ఇంకా ఎన్నాళ్ళని ఈ నిష్ప్రయోజనమైనటువంటి శరీరముతో, నానా రకాలైనటువంటి ఆలోచనలతో, కోపము, క్రోధము, పగలు, కుట్రలు, అసూయలు, గొడవలు, తగాదాలు, త్రాగుబోతుతనానికి మనము పోయి ఆత్మను కోల్పోతూ ఉన్నాం. ఆలోచన చేద్దాం. ఒక మంచి ఆలోచన మన జీవితాన్ని మార్చాలి ప్రియ బిడ్డలారా. క్రీస్తు ప్రభు నీకు నాకు పాప విమోచనను ప్రసాదించడానికి, నీ మధ్య దేవుని మధ్య ఉన్న అడ్డుగోడను తొలగించడానికి ఆయన రక్తాన్ని చిందించాడు. రక్తాన్ని చిందించినటువంటి క్రీస్తుతో నీవు ఐక్యమవుతున్నావా? ఎప్పుడైతే క్రీస్తుతో నీవు ఏకమవుతూ ఉంటావో, ఐక్యమైపోతూ ఉంటావో, అప్పుడు నీ హృదయము పరిశుద్ధమవుతుంది. నీ హృదయాన్ని నువ్వు సంపాదించుకున్న వాడివి అవుతావు, నీ ఆత్మను నువ్వు సంపాదించుకున్న దానివి అవుతావు. తద్వారా క్రీస్తులో ఆనందించగలుగుతావు దేవుని ప్రియ బిడ్డలారా. అందుకే 1 యోహానుకు రాసిన లేఖ 1వ అధ్యాయము 9వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే, మనము పాపమును ఒప్పుకొని క్రీస్తు రక్తముతో కడగబడినప్పుడు ఆ గోడ తొలగిపోతూ ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాం ప్రియ స్నేహితులారా. మొదటిది, మనము ఆత్మను ఏ విధంగా కోల్పోతున్నాము అంటే, మన పాపము దేవునికి మనకు మధ్యలో అడ్డుగోడగా ఉన్నది కాబట్టే మన ఆత్మను కోల్పోతూ ఉన్నాం అనేది మొదటిగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా, మనం ఏ విధముగా మన ఆత్మను కోల్పోతున్నాము అంటే, అంతరాత్మను చంపుకొని, మనస్సు చంపుకొని, మనకు అర్థమయ్యే భాష, మనస్సు చంపుకొని మనం కొన్నిసార్లు లోకంలో జీవిస్తూ ఉంటాం. 1 తిమోతికి రాసిన లేఖ 4వ అధ్యాయము 2వ వచనము సెలవిస్తుంది, మొదటిలో పాపము చేసినప్పుడు అంతరాత్మకు తుడు ముట్టించి, అంతరాత్మను చంపుకొని ఏం చేస్తున్నామంట, మనము ఇష్టము లేకపోయినా ఆ పనులను చేస్తూ ఉన్నాం. అందుకే మనం అంతరాత్మను ఎప్పుడైతే చంపుకుంటూ ఉంటామో ఆత్మను కోల్పోతూ ఉన్నాం. ఆత్మను కోల్పోతే ప్రయోజనమేమి అని మత్తయి సువిశేషంలో దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. మనం ఆత్మను కోల్పోవద్దు, కానీ దేవుని ప్రియ పిల్లలారా, ఈ శరీరాన్ని కోల్పోయినా పర్వాలేదు, ఆత్మను కోల్పోయినట్లయితే కనుక దేవుడికి మనం ఏమి ఇవ్వగలుగుతాం? మన ఆత్మను తప్ప, మన హృదయాన్ని తప్ప, మన మంచి జీవితాన్ని తప్ప. అందుకే చాలామందిని అంతరాత్మను చంపుకొని జీవిస్తూ ఉంటూ ఉన్నాం.
ఆధ్యాత్మిక జీవితంలో కూడా అంతరాత్మను చంపుకొని మనము జీవిస్తూ ఉన్నాం. అందుకే ఆలోచన చేద్దాం, ఎలాంటి జీవితాన్ని దేవుడు జీవించమంటున్నాడు. యోహాను సువిశేషము 16వ అధ్యాయము 8వ వచనం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ మనల్ని గద్దిస్తూ ఉంది, ఇది తప్పు అని మనకు తెలియపరుస్తూ ఉంది. అయినా కానీ పర్వాలేదులే, మనము ఈ తప్పులు చేసేద్దాం. మన ఆత్మ మనల్ని గద్దించిన, పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా ఆత్మను గద్దించినా కానీ మనం లెక్క చేయం. ఒకటి అనుకున్నాము అంటే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టాం. ఆత్మను చంపుకొని ఇక నేను నెగ్గాలి, నాకు పేరుంది, నాకు ప్రతిష్ఠ ఉంది, నేను చెప్తే నలుగురు వింటారు, కాబట్టి నేను మాట్లాడేదే నెగ్గాలి అని ఏం చేస్తామంట, మన అంతరాత్మను మనం చంపుకొని అది తప్పు అని తెలిసినా అది తప్పు కాదు అని వాదించుకుంటూ మనం ముందుకు పోతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఆ తప్పు అని తెలిసినా మనము ఖండించకుండా మనంతరాత్మను చంపుకొని ఏం చేస్తామంట, ఆ తప్పుటికి మనము ఓటు వేసి గెలిపిస్తూ ఉంటూ ఉన్నాం. ఆలోచన చేద్దాం, దేవుని ప్రియ బిడ్డలరా, మనము అంతరాత్మను లేదా మనస్సును చంపుకొని జీవించినట్లయితే ఆత్మను కోల్పోయిన వాళ్ళమే అనేది మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 19వ వాక్యంలో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి గొప్ప మాట, ప్రియ బిడ్డలారా, వారు దూర ఖ్యాతులతో, దురభ్యాసముతో, అసభ్యకరమైనటువంటి మాటలతో ఇష్టానుసారముగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ఇష్టానుసారమైనటువంటి దుర్భాషలు ఆడుకుంటూ ఏం చేస్తారంట, దేవుని సన్నిధిలోనికి అర్పణలు తీసుకొని వస్తూ ఉంటారు. దేవుడు అలాంటి అర్పణ మెచ్చడు. ఎందుకంటే నీ మనసులో ఒక రకంగా ఉంటుంది, నువ్విచ్చే చెయ్యి ఇంకొక రకంగా ఉంటుంది. ఉదాహరణకు కయీనుని మీరు తీసుకునండి. ఆదికాండం 4వ అధ్యాయంలో కయీను బయటికి మాత్రం బాగా ఉంటున్నాడు, మనసులో ఆయన తన అంతరాత్మను చంపుకొని ఏం చేస్తున్నాడంట, పొడు తాలు కానుకను, ఆయన గోధుమను అందిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే అంతరాత్మను చంపుకొని తాలు గోధుమను దేవుడికి ఇచ్చాడో అలాంటి ఆశీర్వాదమే, ఎలాంటి ఆశీర్వాదము, శాపకరమైనటువంటి ఆశీర్వాదాన్ని కయీను పొందుకుంటూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈరోజు నువ్వు నెగ్గొచ్చు, అంతరాత్మను చంపుకొని నువ్వు జీవించవచ్చు, కానీ నువ్వు ఆత్మను దేవునికి సమర్పించాలనే సత్యాన్ని నువ్వు మర్చిపోకుండా ఉంటే, నిన్ను నీవు ఆలోచన చేసుకొని నీకు నీవు దేవుని వైపునకు తిరిగి వచ్చినప్పుడు ఆత్మను రక్షించుకున్న వాడవు, రక్షించుకున్న దానవు అవుతూ ఉంటావు. ఆలోచన చేద్దాం, మనమందరము కూడా ఆత్మలో జీవించాలి అనేది దేవుడు వాంఛిస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులర్, కావుననే నేను మనందరము కూడా దేవాతి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి. అంటే మనము అంతరాత్మను చంపుకున్న వాళ్ళము కాకుండా, అంతరాత్మ మనకు ఏదైతే నేర్పిస్తుందో దాని ప్రకారముగా జీవించే బిడ్డలముగా ఉండాలి అని వాక్కు మనకు నేర్పిస్తూ ఉంది. మూడవదిగా మనము ఆలోచన చేసినట్లయితే, ఎందుకు మనము ఆత్మను కోల్పోతూ ఉన్నాం అంటే, అంత శూన్యంగా, ఎంటీనెస్తో మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆలోచనలు లేకుండా మనము జీవిస్తూ ఉన్నాం. అందుకే ఉపదేశకుడు 2వ అధ్యాయము 11వ వచనము మనకు నేర్పిస్తూ ఉంది, ఏమి సాధించినను ఎంత కృషి చేసినా ఆత్మను చంపుకున్నప్పుడు అంత శూన్యము, ఫలితము దక్కదు అనే మాట మనకు నేర్పిస్తూ ఉంది. కాబట్టి నేను ఎంత చేసినా, ఎంత కష్టపడ్డా కానీ దేవుని మీద ఆధారపడకుండా, దేవుని యందు శ్రద్ధ ఉంచకుండా, దేవుడు అనేవాడు మన జీవితంలో లేకుండా ఎంటీగా శరీరానుసారంగా జీవించినప్పుడు ఆత్మను కోల్పోయిన వాళ్ళము అవుతూ ఉంటాం. అందుకే నేను ఎలా ఉండాలి అంట, ఉదాహరణ బైబిల్ గ్రంథం నుంచి దేవుడు ఇస్తున్నాడు. లూకా సువిశేషము 18వ అధ్యాయము 10-14 వచనాలు కనుక మనం చదివినట్లయితే, పరిసయ్యుడు, సుంకరి, మనమందరము కూడా పరిసయ్యుల్లాగా ఉంటూ ఉన్నాం. దేవుని దగ్గరికి వెళ్ళి నేను ఉపవాసం ఉంటాను, పాప సంగీతనం చేస్తాను, దాన ధర్మాలు చేస్తాను అని చెప్తున్నాం, మంచిదే. కానీ ఇదిగో ఈ సుంకరి వంటి వాడును కాను అని ఇంకొకరిని ఏలెత్తి చూపినప్పుడు మనలో మనము అన్నిటినీ కోల్పోతూ ఉన్నాం. అంత శూన్యముగా అయిపోతూ ఉంది. కానీ సుంకరి మాత్రము, దేవా నేను పాపిని, నన్ను కరుణించవా అని హృదయపూర్వకంగా ఎప్పుడైతే హృదయాన్ని సమర్పించాడో, ఆ హృదయాన్ని, ఆ మనస్సును, ఆత్మను కాపాడుకున్నవాడవుతున్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఈ 3 వాక్యాల ముందు,
ఈ 3 అంశాల యందు మనం శ్రద్ధ వహించినప్పుడు మన ఆత్మను మనం కోల్పోకుండా దేవునికి అందించిన వాళ్ళం అవుతూ ఉంటాం. కాబట్టి ఆత్మను కోల్పోకుండా ఉండాలి అంటే మనము మన పాపమును హృదయపూర్వకంగా ఒప్పుకోవాలి. దేవాతి దేవుడు అసహించుకుని కారణాలు 7 ఉన్నాయి. ఆ 7టికి దూరముగా ఉండాలి. 10 ఆజ్ఞలను మనము పాటించే బిడ్డలముగా ఉన్నప్పుడు ఆత్మను రక్షించుకొని ఆత్మను దేవునికి సమర్పించే బిడ్డలముగా మారుతూ ఉంటాం. కాబట్టి అందరము తలలు వంచి కొద్దిసేపు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, ఈ రోజున మా ఆత్మను మేము ఎలా రక్షించుకోవాలో నేర్పించి ఉన్నాం. ప్రభువా, మా ఆత్మను మేము కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మా పాపము అడ్డుగోడగా ఉన్నది అని మేము నేర్చుకుంటూ ఉన్నాం. ప్రభువా, కొన్నిసార్లు మేము ఆత్మను ఎందుకు కోల్పోతున్నాం అంటే అంతరాత్మను చంపుకొని మేము జీవిస్తూ ఉన్నాం. మరి కొన్నిసార్లు ప్రభువా, మా ఆత్మను మేము ఎందుకు కోల్పోతూ ఉన్నాము అంటే మా జీవితంలో నీవు లేకుండా మేము బ్రతుకుతూ ఉన్నాం. అంతా శూన్యముగా ఉంటూ ఉంది. కాబట్టి మేము ఆత్మను కోల్పోతూ ఉన్నాం. అందుకే వాక్యం ద్వారా ప్రభువా, ఆత్మను మేము రక్షించుకొని ఆత్మను నీకు సమర్పించుకునే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించండి. మానవుడు లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోతే ప్రయోజనమేమీ వాక్కులు సెలవిస్తున్నాం. ఆయన ఆ ఆత్మను కోల్పోకుండా, ఆయన ఎంత సంపాదించినా ఆత్మను కోల్పోతే నీ సన్నిధికి రాలేం. కాబట్టి ఆత్మను కాపాడుకునేటటువంటి కృపను మా అందరికీ దయచేయండి. పాపము నుంచి మేము బయటికి రావటానికి, అంతరాత్మను చంపుకొనకుండా అంతరాత్మ మమ్మల్ని హెచ్చరించు విధముగా జీవించటానికి, మాలో నీవు ఉండి శూన్యము కాకుండా నీవు మాలో ఉండి ముందుకు నడిచేటటువంటి కృపను మాకు దయచేయమని మా నాథుడును మీ కుమారుడునైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.